తండ్రి, గడిచిన కాలమంతా మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ సహాయాన్ని మాకు తోడుగుంచారు. మరొక వారం నా తండ్రి రీతిగా మీ పాదాల చెంత చేరేటువంటి కృపనిచ్చారు నాయన. మీ కృతజ్ఞతలు, స్తోత్రములు అయ్యా. మేమేమై ఉన్నాము అది మీ కృప నా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు ప్రేమించి ఇచ్చినటువంటి సమయంలో ఈ ఆరాధన క్రమంలో నా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా, ఈ సమయంలో మరొక్కసారి విలువైనటువంటి జీవము కలిగినటువంటి మా జీవితాలను వెలిగించేటువంటి మీ మాటలు తండ్రి మేము ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించి ఆ మాటలకు లోబడినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని వేడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన, శక్తి కలిగిన, పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొక్కసారి మనలను ప్రేమించి ఈ సమయానికి నడిపించినటువంటి ఆ దేవాదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రములను సమర్పించుకుంటున్నాము. అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? వాక్యం ప్రారంభమైన తర్వాత ఇంకెట్టు వెళ్ళటానికి వీల్లేదు. వాక్యం ప్రారంభమయ్యేలోపు, ఆ పాట అయిపోయేలోపు వచ్చి కూర్చోవాలి. వీడు ఎక్కడికి వెళ్ళాను? నువ్వు వెళ్ళ, మాకు కూర్చో. ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనము కొన్ని వారాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం పైన మనము మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ అంశాన్ని మాట్లాడుకోవడానికి ప్రియులరా ముఖ్యమైనటువంటి కారణం మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. అదేమిటని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారిని దేవుడు కాదనేవారు సమాజంలో ఎలాగైతే ఉన్నారో, యేసుక్రీస్తు వారు దేవుడని చెబుతూనే ఆయన పుట్టినవాడని, ఆయన నిత్యుడు కాదని, ఒకవేళ ఆయనకు నిత్యత్వం ఉంటే ఆ నిత్యత్వం అనేది మనకు ఎలాంటి నిత్యత్వం ఉందో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అలాంటి నిత్యుడే అన్నటువంటి బోధల మధ్య ప్రియులారా మనం అందరం కూడా ఉన్నాము. ఇలాంటి బోధల మధ్య బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా ఖచ్చితంగా ప్రియులారా యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఖచ్చితంగా మనం ఎరగవలసిన వారం. ఖచ్చితంగా వారం వారం యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి రాత్రి కూడా మీరు విన్నారు వెంకటరెడ్డి అన్న గారి ద్వారా యేసుక్రీస్తు వారి దైవత్వానికి సంబంధించే పాత నిబంధనలో యెహోవా దూతగా యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షతను ఎలా తెలియచేశారన్నటువంటి సంగతులు ప్రియులారా మీరు వినున్నారు. యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వానికి సంబంధించి ప్రియులారా సమాజంలో బలమైనటువంటి చైతన్యం, క్రైస్తవ సమాజంలో బలమైనటువంటి చైతన్యం వచ్చే వరకు కూడా దాదాపు ఇవే సందేశాలు అనేవి మీ మధ్యకు వస్తూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వానికి సంబంధించే మరొక అంశాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడకపోతున్నటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా అన్నటువంటి అంశాన్ని ప్రియులారా మనం మాట్లాడుకోబోతున్నాం. దేని గురించి? యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి మాట్లాడుకోవలసినటువంటి అవసరత అనేది ఉందా? జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. త్వరగా ముగిస్తాను. ఎందుకు ఈ ప్రశ్నతో ప్రియులరా అంశాన్ని మనము మాట్లాడుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా అంటే, ఈరోజు కొంతమంది బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏమండి యేసుక్రీస్తు వారు దేవుడైతే ఏమిటి, దేవుడు కాకపోతే ఏమిటి, ఆయన నిత్యుడైతే ఏమిటి, నిత్యుడు కాకపోతే ఏమిటి, మనమైతే రక్షించబడ్డాం కదా, మనమైతే రక్షణ పొందుకున్నాం కదా, దేవుడు అప్పగించిన బాధ్యత చొప్పున సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదండి, ఈ విషయాలన్నీ కూడా మనకు ఎందుకు అని మాట్లాడేవారు ప్రభునందు ప్రియులారా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, సమాజంలో అసత్యం అనేది పెట్టరేగిపోతున్నప్పుడు ప్రియులారా,
క్రైస్తవులుగా ఖచ్చితంగా దాన్ని మనము వ్యతిరేకించాలి, దాన్ని అడ్డగించాలి, దాన్ని మనం ఖండించాలి. అయితే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరెటు పోతే మాకెందుకు అన్నటువంటి ఆలోచనతో ప్రియులరా, సమాజంలో అసత్యము అబద్ధం అనేది ఎక్కువగా ప్రకటించబడుతున్నా కూడా మేమైతే అసత్యం చెప్పట్లేదు కదా, మేమైతే అబద్ధం ప్రకటించట్లేదు కదా అన్నటువంటి ఆలోచనతో కొంతమంది అలా ఊరుకుండిపోతారు అంతే. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, అసత్యం అనేది చెప్పటం అనేది ఎంత పాపమో, అబద్ధం అనేది ప్రకటించటం అనేది ఎంత పాపమో ప్రియులరా గమనించుకోవాలి. అసత్యాన్ని అబద్ధాన్ని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఉండటం కూడా పాపమే అన్నటువంటి విషయం ప్రియులరా మర్చిపోవటానికి వీల్లేదు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. మనం ఏమనుకుంటున్నామంటే మనం అబద్ధం చెప్పట్లేదు కదా అనుకుంటున్నాం, కానీ అబద్ధం అనేది ప్రకటించబడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడట్లేదు కదా, దాన్ని మనం ఖండించట్లేదు కదా. మన పరిధిలో ఖండించడం అంటే బయటకు వచ్చేసేదో మైకుల ముందు లేకపోతే వీడియో ఆన్ చేసుకుని మాట్లాడతాం కాదు ప్రియులరా. సమాజంలో ఇలాంటి అబద్ధమైనటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడుతూ సంఘాలను బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే మాకెందుకండి బాధంతా అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అలాంటి వారు కూడా గమనించాల్సింది ఏమిటంటే, ఈరోజు యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదని, ఆయన దేవుడు కాదన్నటువంటి అబద్ధం అనేది సమాజంలో ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని ఖండించకుండా, దానికి స్పందించకుండా ఎవరైతే అలా ఊరుకుండిపోయారో, అలా సైలెంట్ అయిపోయారో ప్రియులరా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆ అబద్ధానికి మీరు కూడా కొమ్ము కాస్తున్నట్లే. ఖచ్చితంగా మన పరిధిలో మనం ప్రియులరా వ్యక్తిగతంగా మనల్ని మనం రక్షించుకోవటానికి, అలాగే కుటుంబాన్ని రక్షించుకోవడానికి, స్థానిక సంఘాలను బలపరచుకోవడానికి ప్రియులరా ఖచ్చితంగా మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మధ్య మనకు తెలిసిన వారు ఈరోజు ఇలాంటి అబద్ధంలో, ఇలాంటి అసత్యంలోనికి వెళ్ళిపోయారు లేరా? ఒకవేళ మీకు అలాంటి అనుభవం లేదేమో, మనకు తెలిసిన వారు, మన మధ్య ఉన్నవారు యేసుక్రీస్తు వారు దేవుడు కాదని, ఒకవేళ దేవుడైతే చిన్న దేవుడని, పుట్టిన దేవుడని మాట్లాడుతున్న వారు మన మధ్య లేరండి? దాసు గారు లేరా? మనకు తెలిసిన వాళ్ళు ఎందుకు లేరు? కోకొల్లలుగా ఉన్నారు, బంధువుల్లోనూ ఉన్నారు. మన బంధువుల్లో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వారు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, పైగా వీళ్ళు స్పందించకపోగా, ఏమంటే ఇలాంటి అబద్ధాలను ఖండించకపోగా వీళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే, న్యూట్రల్గా ఉండి కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు, అంటే మేము ఎవరికీ వ్యతిరేకం కాదు అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, సామరస్యం అన్నటువంటి పేరుతో ప్రియులరా అబద్ధాన్ని అలా చూస్తూ ఉంటారు. పైగా వీళ్ళు ఏమని సలహాలు ఇస్తుంటారంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి గట్టిగా గలం ఎత్తి మాట్లాడుతున్న వారిని, అవమానాలు ఎదురవుతున్నా, ఏమంటే యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి, ఆయన నిత్యత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు హేళనగా మాట్లాడుతున్నా, నిందిస్తున్నా కూడా ఏమంటే బలంగా మాట్లాడుతున్న వారిని చూసి వీళ్ళు ఏమంటుంటారంటే, ఎందుకండి మీకు ఇవన్నీ కూడా ఏదో సువార్త చెప్పుకుంటే సరిపోదా, మీ సువార్త చెప్పుకుంటే సరిపోదా, ఇవన్నీ కూడా మాట్లాడాలా అంటుంటారు. అందుకనే ప్రియులరా ఈరోజు మన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి మాట్లాడవలసినటువంటి అవసరత ఉందా అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటని ఆలోచించగలిగితే మీకు కష్టం అవసరం లేదులేండి, నేనే చెప్తాను. ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే, ఈరోజు ఈ యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి ఎందుకండి సువార్త చేసుకోండి లేక సువార్త చెప్పుకోండి అన్నట్టున్న వారు గమనించాలి, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి ప్రకటించటం కూడా సువార్త అన్నటువంటి విషయాన్ని ప్రియులారా మర్చిపోవటానికి వెళ్ళేది. ఇంకా గట్టిగా చెప్పాలంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం ఏదైతే ఉన్నదో, ఆయన నిత్య దైవత్వం సువార్తకు హృదయము అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వము సువార్తకు ఏమై ఉందంటే హృదయమై ఉన్నది, అది గుండె లాంటిది. ఒకవేళ మీరు సువార్త పేరుతో ఒకవేళ ప్రకటిస్తే ఏం ప్రకటిస్తారు? మనకు జనరల్గా తెలుసు సువార్త అంటే ఏమిటి. బైబిల్లో మనము కొరంది మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్యాలను తీసుకొని, 12వ అధ్యాయమేనా, ఆ వాక్యాలు తీసుకొని మనం ఏం మాట్లాడుతాం సార్ చూద్దాం, అధ్యాయం చూద్దాం. కొరందీలకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో సువార్తను గురించి ఒకవేళ మనం మాట్లాడితే 15వ అధ్యాయం ప్రియులారా, క్షమించండి 15వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. కొరంది మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు సహోదరులారా,
నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. 3వ వచనం ఆయన అంటున్నాడు, నాకీయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. మనలో కొంతమంది ఆలోచన ఏమిటంటే సువార్త అంటే ఇదిగోండి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధాలను ప్రకటించటం. ఎస్, నేను కాదనట్లేదు దానికి. కానీ సువార్తలో యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ప్రకటించటం లేదా అని అడుగుతున్నాను నేను. దైవత్వాన్ని గురించి ప్రకటించటం లేదా? ఒకవేళ లేదు అన్నటువంటి భ్రమలో మీరు ఉన్నారనుకోండి, మీరు గమనించవలసినటువంటి వాస్తవం ఏమిటంటే, అమ్మా మీరంటే మీరు కాదు, ఈరోజు బయట మాట్లాడుతున్నవారు గమనించాల్సినటువంటి వాస్తవం ఏమిటంటే, ఇంతకు ఎవరి మరణ సమాధి పునరుద్ధాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా, ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ సువార్తను మీరు ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అడిగాడు మిమ్మల్ని, అసలు క్రీస్తు ఎవరని అడిగాడు. ఏం చెప్తారు? క్రీస్తు ఎవరో మీకెందుకండి, క్రీస్తు ఎవరో మీకెందుకు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, దసాల్ అంతే అంటారేంటి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, అందుకేనానండి యేసుక్రీస్తు వారి దైవత్వం అనేది సువార్తకు హృదయం లాంటిది అన్నటువంటి విషయాన్ని ప్రియులరా మర్చిపోవడానికి వీల్లేదు. హృదయం లాంటిది కాదు, హృదయమే యేసుక్రీస్తు వారి దైవత్వం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త వేరుగా, యేసుక్రీస్తు వారి గురించినటువంటి వార్త, ఆయన దైవత్వం అనేది వేరుగా అనేది ప్రియులారా మనం పొరపాటును కూడా ఆలోచించడానికి వీల్లేదు అన్నటువంటి సత్యాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారి దైవత్వం వేరు, సువార్త వేరు అని ఒకవేళ మనం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు బైబిల్ మీద అవగాహన లేదంతే, మనకు వాక్యం మీద అవగాహన లేదు. వాస్తవానికి ఈరోజు ఒక మంచి అంశం మీ ముందుకు, అంటే అన్ని మంచి అంశాలేనండి, యేసుక్రీస్తు వారి దైవత్వానికి సంబంధించిందే. కొంతమంది ఆయన కుమారుడు మాత్రమే అంటున్నారు, మేము కాదనట్లేదు, యేసుక్రీస్తు వారు కుమారుడు కూడా. ఇప్పుడు కుమారుడైనటువంటి ఆయన దేవుడు కాడా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అంటే కుమారుడు మాత్రమే దేవుడు కాదు, కుమారుడు మాత్రమే దేవుడు కాదనే వాళ్ళైతే కుమారుడు కూడా దేవుడు అంటూ ఆయన పుట్టాడు కాబట్టి కుమారుడు అన్నటువంటి ఆలోచన ప్రభునందు ప్రియులరా. వాస్తవానికి దాని గురించి మాట్లాడాలనుకున్నాను. పేతురు గారిని యేసుక్రీస్తు వారు ఒక విషయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా శిష్యులను, పేతురు గారితో సహా శిష్యులను యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న అడుగుతారు, అసలు మనిషి కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ఏలియా అని, మరి కొంతమంది ఇంకొకరని చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రియులారా. కానీ పేతురు గారు మాత్రం యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించాడు. మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, పేతురు గారు అన్నటువంటి మాట ప్రియులారా, నీవు సజీవుడగు దేవుని కుమారుడవు. అద్భుతమైన విషయం ఏంటి చెప్పంటారా? అంశం మాట్లాడట్లేదండి, దీని గురించి త్వరలో మాట్లాడతాను. ఇంకొంచెం దీని గురించి వర్క్ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇదిగో నీవు సజీవుడైన దేవుని కుమారుడని పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా? ఆయన దేవుడని. ఈ విషయం అర్థం కాక ఇదిగో కుమారుడు 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 అన్న దగ్గర ఆగిపోయారు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా. మచ్చుకు అంటే సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదులేండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము ఒక్కసారి 18వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన్ను దేవునితో సమానుడుగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును, అది యూదులు యేసుక్రీస్తు వారిని చంపాలనుకున్నారంట. ఎందుకు? యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని పట్టించుకోలేదు. అంత మాత్రమే కాదు, ఇంకొక సందర్భంలో విశ్రాంతి దినానికి నేనే ప్రభుని అన్నాడు ఆయన. విషయం అర్థమైతే విశ్రాంతి దినానికి నేను ప్రభునని చెప్పటం కూడా యేసుక్రీస్తు వారు దేవుడని స్టేట్మెంట్ ఇవ్వటమే. ఏమండి, చిన్న చిన్న విషయాలు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు ప్రియులారా. విశ్రాంతి దినానికి ప్రభు అని చెప్పుకోవటం కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడని చెప్పుకోవటమే. పాపం ఈరోజు కొంతమంది విశ్రాంతి దినం ఆదివారం ఉన్న పేరుతో ఆరాధిస్తున్నాం దేవుణ్ణని సంఘాలుగా కూడుకుంటున్నారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఆ విశ్రాంతి దినానికి దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఇప్పుడు యేసుక్రీస్తు వారంట దేవుణ్ణి ఏమని పరిచయం చేసుకున్నాడంట? దేవుడు నా సొంత తండ్రి, నా సొంత తండ్రి అని చెప్పాడంట. ప్రియులారా, అది యూదులకు ఏ మెసేజ్ ఇచ్చిందో తెలుసా? ఇది ఈ వ్యక్తి దేవునితో తన్ను తాను సమానుడిగా చేసుకుంటున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారి మాటలు యేసుక్రీస్తు వారి వ్యతిరేకులకు అర్థమైందేమో కానీ, ఏమండి మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామని ఒకరు, యేసుక్రీస్తు వారి లేకపోతే ప్రపంచానికి దిక్కు లేదని ఒకరు, ప్రపంచానికి యేసు ఒక్కడే అని చెప్పినటువంటి మరికొంతమంది, ఈ గుంపంతా కూడా ఏం చేశారంటే ప్రియులరా, మూకుమ్మడిగా యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అన్నటువంటి స్థితిలోనికి తీసుకొచ్చారు. ప్రియులరా, ఆయన్ని దిగజారి మాట్లాడేటువంటి స్థితికి వచ్చేసారు. ఈరోజు మొదటి సందేశంలో విన్నారు, ఆయన కృప అర్థం కాలేదు కనుకనే యేసుక్రీస్తు వారిని ఈరోజు ఏం చేశారు? భిక్షగాడిగా చేశారు. వాస్తవానికి ఆయన కృప అది ఆయన పెట్టిన భిక్షది. లేదా మన పరిస్థితి ఎలా ఉండేదంటే భిక్షగాళ్ళ కంటే దారుణంగా ఉండేది. కుక్కలు చింపినటువంటి ఇస్తర్లా ఉండేది మన బ్రతుకులన్నీ కూడా. ఆయన భిక్ష ఇవ్వకపోతే, యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఆయన మనకు భిక్ష పెట్టబోతే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏమండి, యేసుక్రీస్తు గురించి నువ్వు గొప్పగా చెప్పడం కాదు, ఆయన గురించి బైబిల్ ఏం చెబుతుందో చెప్పాలి. అర్థమవుతుందండి? ఆయన గురించి గొప్పగా చెప్పడం మాత్రమే కాదు, ఆయన గురించి బైబిల్ ఏం చెబుతుందో, బైబిల్ ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తుందో తెలియాలి. ఇది తెలియకపోవటాన్ని బట్టి ఏమంటున్నారంటే, ఇవన్నీ మనకి ఎందుకండి, సువార్త చెప్పుకుంటే పోదా అంటున్నారు. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడటం సువార్త కాదా? ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడటం సువార్త కాదా? ఆయన దైవత్వాన్ని గురించి ప్రకటించడం సువార్త కాదా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాదనుకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరలా మొదటి నుంచి, అర్థమవుతుందండి? మరలా మొదటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రీస్తునందు ప్రియులారా. 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా ఏబిసిడీలు రావట్లేదంటే ఏం చేద్దాం చెప్పండి? కొంతమందికి రావు కూడా, వాస్తవమే. ఏమండి, 10వ తరగతి వచ్చిన తర్వాత ఏబిసిడీలు కాదు, అసలు ఏం రావట్లేదు అనుకోండి. 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా పలకా బలపం పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి. ఏం చేస్తారు? వాడిని 10లో ఉంచరు. అలాంటి వాడిని 1వ తరగతిలో ఇసిరేస్తారనమాట తీసుకుని వెళ్ళి. క్రీస్తులో ఇంత దూరం ప్రయాణం చేసి, ఏమండి ఇప్పటికీ యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ప్రభునందు ప్రియులారా, ఇది అలాంటి దారుణమైనటువంటి పరిస్థితే కదా. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి పదే మనం మాట్లాడుకుంటున్నాం ఆయన దైవత్వాన్ని గురించి అంటే, అది సువార్త అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకే చెప్పాను, యేసుక్రీస్తు వారి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దైవత్వం సువార్తకు హృదయం. సువార్తకు హృదయం అది. ఎందుకు సువార్తకు హృదయం అంటే, ప్రభునందు ప్రియులారా, సువార్తకు కేంద్ర స్థానమే యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, సువార్తకు కేంద్ర స్థానమే యేసుక్రీస్తు దేవుడు అనబడటం అన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మనందరికీ తెలిసిన వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి వాక్యం ప్రియులారా మనం చదువుకున్న తర్వాత నేరుగా 14వ వచనానికి మనం రాగలిగితే, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెబుతుంది? ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనున్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. అంటే దేవుడు మనుషుడిగా రావటాన్ని బట్టే మనిషికి రక్షణ సాధ్యమైంది. గుర్తుపెట్టుకోవాలి, సువార్తలో రక్షణ ఉంటే దేవుడు మనిషిగా రావటాన్ని బట్టే క్రీస్తునందు ప్రియులారా మనిషికి రక్షణ సాధ్యమైంది. అవసరం లేదనుకుంటే, ఏమంటే భూమి పుట్టినది మొదలుకొని ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తుంటారు ప్రవక్తలుగా. ఏమండి గొప్ప గొప్ప భక్తులుగా కనిపించిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వారి ఎవరి వలన కూడా రక్షణ సాధ్యము కాదా అని మనం ఆలోచించగలిగితే సాధ్యము కాదు ప్రభునందు ప్రియులారా. మనిషికి రక్షణ సాధ్యమయ్యేది గుర్తుపెట్టుకోండి, అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. గమనించుకోవాలి, ఆ దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి రావటాన్ని బట్టేది సాధ్యమవుతుందన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించుకోవాలి. అందుకని రక్షణకు కేంద్ర స్థానం ఏమిటని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడాన్ని బట్టి ప్రియులారా మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి దైవత్వం లేకుండా సువార్త అనేది ఉంటుందా?
నేను మరలా మీకు చెప్తున్నాను, ఎవరైనా ఒక వ్యక్తికి ఇదిగోండి యేసుక్రీస్తుని పాపాల కోసం చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, ఇది నీకు సువార్త ప్రకటిస్తున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఇంతకు అసలు ఆ యేసు ఎవరని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ యేసు ఎవరు నీకెందుకయ్యా? అదిగో ఆయన నీకోసం మరణించాడు, నీకోసం సమాధి చేయబడ్డాడు, నీకోసం తిరిగి లేచాడు, పునరుద్ధానాడు అన్నప్పుడు మరలా వ్యక్తి అడుగుతాడు, ఇంతకు అసలు యేసు ఎవరు? నా కోసం చనిపోయిన యేసు, నా కోసం సమాధి చేయబడిన యేసు, నా కోసం పునరుద్ధాడనే లేచినటువంటి యేసు ఎవరంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఆయన ఆదియందు దేవుడే ఉన్నాడు, ఆయన నీ కోసం శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. అదిగో ఆ లోకానికి వచ్చినటువంటి దేవుడే ఇదిగో నువ్వు అడుగుతున్నటువంటి యేసుక్రీస్తు అన్నటువంటి సమాధానం రావాలి క్రీస్తునందు. ప్రియులరా, ఎందుకండి యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి అనవసరంగా మాట్లాడతాం? సువార్త చేసుకుంటే పోలా? ఆయన దైవత్వం గురించి మాట్లాడటం సువార్త కాదా? ఎంత అజ్ఞానం ప్రియులరా. రెండోది మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారి దైవత్వం అనేది రక్షణకు, అది సువార్తకు కేంద్రస్థానమై ఉన్నది. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఆయన దైవత్వంపైనే మన పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆధారపడి ఉన్నది. పరిపూర్ణమైనటువంటి రక్షణ అని ఎందుకు అంటున్నానంటే, బైబిల్లో రక్షణకు కొన్ని దశలు ఉంటాయి. రక్షణకు కొన్ని దశలు ఉంటాయి ప్రియులారా. ఉదాహరణకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నవే నేను ఇలా గుర్తు చేసి వెళ్ళిపోతాను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అంటే, రక్షణ పొందాలనుకుంటే ఒక వ్యక్తి నమ్మాలి. ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మాలి. ఆ సువార్తను నమ్మి ఆ వ్యక్తి బాప్తిస్మం పొందుకుంటే రక్షింపబడతాడని మనం వింటున్నాం. అదే బైబిల్లో ప్రియులారా ఏముంటుందంటే, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. మీ అందరికీ తెలిసిన వచనాలు కనుక చూపించట్లేదు, అర్థం చేసుకోండి. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. ఇప్పుడు రక్షణ అనేది మనిషికి ఎలా వస్తుందంటే, నమ్మి బాప్తిస్మం పొందుకొని అంతవరకు సహించాలి. బైబిల్ ఇంకా ఏముంటుందంటే, రక్షణలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అంటే ఒక మనిషికి రక్షణ అనేది పరిపూర్ణం అనేది ఎప్పుడవుతుందని మనం ఆలోచించగలిగితే, నమ్మి బాప్తిస్మం పొందిన వ్యక్తి అంతం వరకు కూడా రక్షణలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి. నా సొంత మాటలు కాదు, వాక్యమే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు రాసుకోండి. నేను చదువుతాను, వచనాలు ఎక్కువ ఉన్నాయి కనుక నేను చదివేస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోరిన వారై, కొత్తగా జన్మించినటువంటి శిశువులు నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యమును పాలవనన రక్షణ విషయములో ఎదగాలి. అలా ఎదగడానికి ఆ పాలన అపేక్షించండి అంటుంది బైబిల్. అంటే రక్షణ అనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మము పొందుకోవటంతోనే పరిపూర్ణం అవ్వట్లేదు. ఏం చేయాలంటే రక్షణలో కొనసాగాలి అని రోమపత్రికలో ఉంటుందండి. ఎదగాలని పేతురు గారు చెప్తున్నారు, కొనసాగాలని పౌలు గారు చెప్తుంటారు ప్రియులారా. అంటే అంతం వరకు సహించాలి. రక్షణను పరిపూర్ణం చేసుకోవాలంటే ప్రియులారా అంతం వరకు సహించాలి. ఆ రక్షణ పరిపూర్ణం అనేది ఎప్పుడవుతుందో చెప్పంటారా? ఆ రక్షణ అనేది పరిపూర్ణం అనేది ఎప్పుడవుతుందంటే, ఎవరి వలన ఆ రక్షణ వచ్చిందో, గట్టిగా చెప్పాలంటే ఏ దేవుని వలన అయితే ఆ రక్షణ వచ్చిందో ప్రియులారా, ఆ దేవుడే ఈ లోకానికి రావాలి. దాన్నే యేసుక్రీస్తు వారి 2వ రాకడ లేక యేసుక్రీస్తు వారి చివరి రాకడని మనం మాట్లాడుకుంటున్నాం. మనందరూ తెలిసిన వాక్యం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. భలే ఉంటుందండి వాక్యం ఇది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంతకు ఏ దేవుడైనా? తండ్రి అయిన దేవుడు కాదీనా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడంట. గుర్తుపెట్టుకోవాలి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘానికి రక్షణ అనేది పరిపూర్ణంగా ఎప్పుడు లభిస్తుందని ఆలోచించగలిగితే ఆ దేవుడే మళ్ళీ రావాలి. అందుకే ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా
వెళ్ళాలి మీరు. అంటే ఆ నిత్య జీవం అనేది క్రీస్తునందు ప్రియులారా మనకు లభించాలంటే, నిత్య జీవం అనేది మనకు లభించటమే, నిత్య జీవంలోనికి మనం ప్రవేశించటమే రక్షణ అనేది పరిపూర్ణం అవటం గుర్తుపెట్టుకోండి. ఈ క్రమంలో ఎక్కడైనా సరే మన భక్తి విశ్వాస జీవితం బలహీనమైతే, దేవుని కోసం బ్రతికే విషయంలో ప్రియులారా మనం ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా నిత్య జీవాన్ని అయితే పొందుకోలేము అన్నటువంటి వాస్తవాన్ని ప్రియులారా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని ఒక వ్యక్తి క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందటంతోనే రక్షణ పరిపూర్ణం అవ్వట్లేదు, అంతవరకు సహించాలి. ఆ రక్షణ ఎవరి ద్వారా వచ్చిందంటే చెప్పండి, ఎవరి ద్వారా వచ్చింది? దేవుడంట తన స్వరక్తాన్ని ఇచ్చాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే వాళ్ళు ఏం చెప్తారు చెప్పంటారా? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటే ఈ వచనం చూపించండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని. ఇంతకు ఎవరా దేవుడు? ఖచ్చితంగా వాళ్ళు అంటారు యేసుక్రీస్తు వారని. అంటే దేవుడు అని చెప్పకపోయినా స్వరక్తాన్ని ఇచ్చింది యేసుక్రీస్తు వారే. మీరు దేవుడు అని అక్కడ మీరు చూపిస్తే వాళ్ళు వెంటనే ఏం చూపిస్తారు చెప్పంటారా? దేవుడు అన్న దగ్గర ఏముందమ్మా? ఫుట్ నోట్లు ఏముంది? దేవుడు అన్న దగ్గర ఫుట్ నోట్లు ఏముంది? చదవండి, ఆ ఫుట్ నోట్లు ఏముందో పూర్తిగా చదవండి. ఏముందంట? అనేక ప్రాచీన పత్రులలో ప్రభు అని పాఠాంతరం. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, మనకు మీరు ఇంత అమాయకులు, అందుకని మీకు యేసుక్రీస్తు వారు దేవుడు దేవుడు అని తిరుగుతున్నారు, ఆయన కుమారుడు మాత్రమే, కుమారుడు కాదని ఎవరన్నారు? కుమారుడైనటువంటి ఆయన దేవుడు కూడా. అంటే ఒకవేళ అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనాన్ని మనం చూపించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, ఒక్కసారి ఫుట్ నోట్లో చూడండి బ్రదర్, ఏముంది ఫుట్ నోట్లో బ్రదర్? అనేక ప్రాచీన పత్రులలో. అంటే మనకు తర్జుమాలోపం ఇది. వాస్తవానికి అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనం కొట్టేసుకోవాలి మనం. ఈ తర్జుమా లోపాలు అనేటువంటి గుంపు ఒకటి ఉంది. ఈ గుంపు పని ఏమిటంటే కొట్టేయండి 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 అనే గుంపు ఇది. అక్కడ ప్రభు అని ఉండాలి, కానీ ఏమని పడింది? దేవుడు అని పడింది. వాస్తవానికి ఏముండాలి అక్కడ? ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అది కరెక్ట్. అది అంటే అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనంలో దేవుడు కాదా అంటే కాదు. ప్రాచీన పత్రులు ఏముందో చూడండి. ఇప్పుడు నేను ప్రాచీన పత్రుల్లో ఏముందో ఇంకొక వచనం చూపిస్తాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులరా. 18వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ని, ఆ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచెను. కుమారుడు అన్న దగ్గర ఏ అంకె ఉందండి? కుమారుడు అన్న దగ్గర ఏ అంకె ఉంది? 2వ అంకె. ఇప్పుడు కిందకు వచ్చి ఏముందో చూడనమ్మా. 2వ అంకెలో 2వ అంకె, జనితైక కుమారుడే అనేక ప్రాచీన పత్రులలో అద్వితీయ దేవుడని పాఠాంతరము. కుమారుడు ఎవరంట? తండ్రిని బయలుపరిచినటువంటి ఆ కుమారుడు ఎవరంటే అనేక ప్రాచీన పత్రుల్లో ఆ కుమారుడని ఆయన గురించి ఏమనుందంట? దేవుడే అని ఉందంట. దేవుడు అని ఉంది. ఎందుకంటే అపోస్తుల కార్యం 20:28లో దేవుడు కాదు ప్రభు అనేవాళ్ళు. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆ అద్వితీయ కుమారుడు దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ గమనించుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఇదిగోండి ఆ దేవుడే ప్రాణం పెట్టాలి, ఆ దేవుడే మరలా రావాలి. ఇది 2వ విషయం ప్రియులారా. 3వది మనం ఆలోచించగలిగితే, సువార్త అనేది యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి చెప్పటం అనేది సువార్త. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి చెప్పడం కూడా సువార్త అనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా అనేదానికి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు అన్నటువంటి పేరు వాడకుండా మరణ సమాధి పునరుత్థానాలని చెప్పడానికి వీల్లేదు. ఇదిగో నిన్ను రక్షించేది మరణ సమాధి పునరుత్థానాలని చెప్పుకుంటూ వెళ్ళిపోండి. వెంటనే వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, ఎవరి మరణ సమాధి పునరుత్థానాలు? ఎవరు మరణించాలి? ఎవరు సమాధి చేయబడాలి? ఎవరు పునరుత్థానుడు అవ్వాలి అన్నటువంటి ప్రశ్న క్రీస్తునందు ప్రియులారా పదే పదే వస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి. ఓహో, యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఆయన గురించి చెప్పకుండా సువార్త సంపూర్ణము కాదు అన్నటువంటి విషయం మనకు అర్థమైతే, యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాలి? ఆయన గురించి మనం ఇదిగోండి అవసరమైతే అంటున్నాను నేను, అవసరమైతే ఆయన నిత్య దైవత్వాన్ని గురించి ఖచ్చితంగా క్రీస్తునందు ప్రియులారా మాట్లాడాలి. ప్రజెంట్ అవసరం అంటున్నాను నేను. మనకి ఎందుకండి సువార్త చెప్పుకుంటే పోతుంది కదా అని మాట్లాడేవాళ్ళు ప్రస్తుతం యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి ప్రభునందు ప్రియులారా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది.
ఏమండి, దేవుడిచ్చినటువంటి దేహంలో ఏదో ఒక లోపం, ఒక వ్యక్తికి 2 కళ్ళు లేవండి, కానీ ఆ వ్యక్తి మాత్రం యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నిత్య దైవత్వాన్ని చులకన చేస్తున్న వారిని ఖండించాడు ఆ వ్యక్తి. నేను అంటున్నాను, ఏమండి, శరీర లోపం ఉన్నటువంటి ఆ వ్యక్తే యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ కాదంటున్న వాళ్ళని ఖండిస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు అంటున్నాను నేను. మీరు ఎందుకు మాట్లాడరు? ఈ విషయంలో ప్రభునందు ప్రియులారా ఎందుకు చలించట్లేదు కొంతమంది అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే మనదంతా ఎలా ఉంటుందంటే, మన స్టైలు కరైరకూడదు, పాము చావకూడదు. మనకి ఎందుకండి వివాదాలు ఎందుకు? యేసుక్రీస్తు వారు నిత్యుడైన దేవుడని, ఇగో నీ సంఘాన్ని బలపరుచుకో. అవసరం అనుకుంటే ఒక చిన్న సందేశాన్ని ఇవ్వు సమాజానికి, ఆయన నిత్యుడైనటువంటి దేవుడని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అంటుంది, ఇదిగోండి, ఆయన లేకుండా సువార్త అనేది సంపూర్ణము కాదు. ఆయన లేకుండా సువార్త సంపూర్ణం కాదు. అందుకే ఏముందంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి మాట్లాడటం అనేది ఎంత అవసరం అంటే, సువార్తకు అది పరిపూర్ణం చేస్తుంది. ఎందుకంటే ఆయన మాటలు సత్యం, ఆయన క్షమాపణ అనేది శాశ్వతం. ప్రభునందు ప్రియులరా, ఆయన ఇచ్చే జీవం నిత్య జీవం. ఆయన మాటలు సత్యం, ఆయన క్షమాపణ అనేది శాశ్వతం, ఆయన ఇచ్చే జీవం అనేది నిత్య జీవం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకని ఇందాక మనం చూడలేదు కదా వాక్యం, ఇప్పుడు చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ప్రియులరా, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యేసుప్రభు వారు అంటున్నారు, నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఏమండి, ఈ మాటలను అర్థం చేసుకోవాలి కదా. నేనే అంటున్నాడు, నీకు ఒక లేరని కదా. ఇప్పుడు నేనన్నటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారు నేను దేవుణ్ణి అన్నటువంటి సందేశాన్ని ఇవ్వట్లేదా? నేనే మార్గం అని చెబుతూ, నేనే సత్యం అని చెబుతూ, నేనే జీవాన్ని అని చెబుతున్నప్పుడు క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఆయన చెబుతున్నాడు పరోక్షంగా నేను దేవుణ్ణి అన్నటువంటి విషయం. ప్రియులారా, అందుకనే సువార్తకు సంపూర్ణత అనేది ఎక్కడ వస్తుందంటే ప్రియులారా, ఏమండి, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని ఖచ్చితంగా ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచించుకోగలిగితే ప్రభునందు ప్రియులారా, ఆయన దైవత్వం అనేది తెలియకపోతే సువార్త అనేది అసంపూర్ణమవుతుంది. యేసు ప్రభు వారి నిత్య దైవత్వం అనేది మనకు అర్థం కాకపోతే క్రీస్తునందు ప్రియులారా, కనీసం ఆయన దైవత్వం అని అర్థం కావాలి కదండి. సువార్త అనేది అసంపూర్ణమవుతుంది. యేసుక్రీస్తు వారి నిత్యత్వం, ఆయన దైవత్వం అర్థం చేసుకోక, తెలియకుండా, ఒకవేళ తెలిసినా కూడా కామ్గా ఉండి పట్టించుకోకుండా ప్రియులారా, సమాజంలోకి వెళ్ళి ఎన్ని సువార్త సభలు చేసినా, ఎన్ని సువార్త కూడికలు చేసినా, ఎంత పెద్ద సువార్త సభలు మీటింగ్స్ పెట్టినా కూడా అదంతా కూడా అసంపూర్ణమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మరలా అడుగుతున్నాను, సమాజంలోనికి సువార్త కూడికల పేరుతో, సువార్త సభల పేరుతో, సువార్త మహాసభల పేరుతో మీరు సమాజంలోనికి వెళ్ళి ఏమండి మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటిస్తున్నారంటే, ఎవరి మరణ సమాధి పునరుద్ధానాలను మీరు ప్రకటిస్తున్నారు? ఆ యేసుక్రీస్తువే కదా. మరి ఆయన ఎవరన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు సమాధానం? ఏమండి, ఆయన ఉట్టి మనిషి కుమారుడండి, ఉట్టి మానవుడేనండి, ఆయన కేవలం ప్రవక్తేనండి అని చెప్పేసి ఈరోజు సమాజం భావిస్తున్న దానికి మీరు సపోర్ట్ చేస్తారా? యేసుక్రీస్తు వారు దేవుడు కాదండి, కేవలం కుమారుడు అంటున్న వారితో మీరు ఏకీభవిస్తారా? యేసుక్రీస్తు వారు దేవుడే కానీ పుట్టిన దేవుడండి, చిన్న దేవుడండి అనే దానితో మీరు ఏకీభవిస్తారా? ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే మీరు సువార్త కూడికలు కాదు, సువార్త మహాసభలు పెట్టినా కూడా ఆ సువార్త అనేది ప్రియులరా ఏం కాదంటే సంపూర్ణము కాలేదన్నటువంటి వాస్తవాన్ని సమయంలో గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎందుకండి యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం గురించి? ఆయన దేవుడే. ఒక ఆయన ఇంత సింపుల్గా చెప్పాడండి, మీరు విన్నారో లేదో. ఆయన దేవుడైతే మనకేంటి, దేవుడు కాకపోతే మనకేంటి? తమ్ముళ్ళకి ఏం అర్థం కావట్లేదని అన్నయ్య చెప్పాడు. అన్నయ్య, మనకెందుకు? రక్షణ పొందుకున్నాం కదా, దాన్ని కొనసాగిస్తే సరిపోతుంది, కాపాడుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎలా కొనసాగిస్తావు? ఎవరితో కొనసాగించాలి? ఇదిగో ఆయన లేకుండా కొనసాగుతావా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకని అంటున్నాడు, ఆయన లేకపోతే సువార్త అనేది సంపూర్ణం కాదు. ఆయన దైవత్వం గురించి మాట్లాడకపోతే ప్రియులారా, నేను అంటున్నాను, పనిగట్టుకొని ప్రతిసారి యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడమనట్లేదు. అది మన విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసం వల్లనే ప్రభునందు ప్రియులారా మన ప్రతి చర్య ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
అందుకనే ఆయన మాటలు సత్యము. ఏం చెప్పానండి ఇంతకుముందు? ఆయన మాటలు సత్యము, ఆయన క్షమాపణ అనేది శాశ్వతము. తర్వాత ప్రియులారా, ఆయన ఇచ్చే జీవం అనేది నిత్య జీవం అన్నటువంటి విషయాన్ని ప్రియులారా మర్చిపోవాలి. అలాంటి స్థితి ఉండాలంటే, సువార్త అనేది సంపూర్ణం అవ్వాలంటే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడాలి. పదే 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 మాట్లాడవలసినటువంటి అవసరత ప్రభునందు ప్రియులారా ఎంతైనా ఉంది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. విషయం అర్థమైపోయింది కదా, దీని గురించి గట్టిగా ఇంకా విస్తరించి మాట్లాడిన అవసరం లేదు. మరలా మీకు చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం సువార్తకు హృదయం. ఇంతకు మించినటువంటి పదం లేదు ప్రియులారా. ఆయన దైవత్వం గురించి చెప్పకుండా నీ సువార్త, నా సువార్త పరిపూర్ణము కాదు, సంపూర్ణము కాదు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. నేను చివరిగా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, అయితే కొంతమంది ఎందుకు దీన్ని గమనించలేకపోతున్నారు, ఎందుకు దీన్ని అంగీకరించలేకపోతున్నారు? యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అన్నదానికి ప్రియులరా కొన్ని కారణాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా చూడండి. ఏమిటి దీనికి కారణం అంటే, నెంబర్ వన్ ఏమిటంటే, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది అర్థం కాకపోవటానికి క్రీస్తునందు ప్రియులారా కారణాల్లో మొదటి కారణం ఏమిటంటే ఆత్మీయ అంధత్వం లేక ఆత్మీయ గుడ్డితనం. బాహ్యనేత్రాలు బాగానే పనిచేస్తున్నాయి కానీ మనోనేత్రాలు ఏమైపోయినాయంటే మూసుకుపోయాయి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. మనోనేత్రాలు మూసుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఒకటి ప్రభునందు ప్రియులారా హృదయం అనేది మందగించటం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వారి కన్నులు వారు చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ అర్థం చేసుకోరు అని యేసుక్రీస్తు వారు మాట్లాడారు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించినట్లు వారు మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లుగా వారి హృదయము క్రొవ్వినది. అది విషయం. అంటే ఎందుకు యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గ్రహించలేకపోతున్నారంటే ఆత్మీయ అంధత్వం అంటే హృదయం మూసుకోపోయింది ఒకటైతే. రెండోది ఏమో ఆలోచించగలిగితే, సాతానికి అపవాదికి అవకాశం ఇచ్చాం కనుక వాడే మూసేశాడు. మన ప్రమేయం లేకుండా మనం కష్టపడకుండానే ఏం చేశాడంటే హృదయాన్ని మూసేశాడు. మనకు తెలుసు, కొరంథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుంది? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి హృదయాలను, వారి మనోనేత్రాలను, వారి మనసులను ఏం చేసిందంట? మూసేశాడు, గుడ్డితనం కలుగజేశాడు. అందుకని ఏం జరిగిందంట? చదవమ్మ ఒకసారి వచ్చిన కొరంథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపే ఉన్న. ఏమండి దేవుని స్వరూపే అంటే కూడా అర్థం ఏంటో చెప్పంటారా? యేసుక్రీస్తు వారు దేవుడే అని. ఏమండి ఈ చిన్న లాజిక్ కూడా క్రీస్తునందు ప్రియులారా మనకు అర్థం కాదు. చిన్న విషయం కూడా, దీని లాజిక్ అనే కంటే చిన్న విషయం అనొచ్చు. ఒక ఆయన ఏమంటున్నాడంటే, స్వరూపం అంటే ఏమంటున్నాడంటే, మా అమ్మాయిది నా పోలిక, మా అబ్బాయిది వాళ్ళ అమ్మ పోలిక అంటుంది. నాకు బెండకాయ కూర ఇష్టం, మా అమ్మాయి కూడా బెండకాయ కూర ఇష్టం అంటున్నాడు ఒక ఆయన. ఏమంటే స్వరూపం అంటే దీని గురించి మాట్లాడుతున్నాడా? ఎంత అజ్ఞానం ప్రభునందు ప్రియులారా. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడమ్మ ఒకసారి చదువుది. దేవుని స్వరూపే ఉన్న. దేవుని స్వరూపే అంటే ఆయన దేవుడని చెబుతున్నటువంటి వచనం ప్రియులారా. అది అన్ని విషయాలలో గుర్తుపెట్టుకోవాలి. అన్ని విషయాలలో దేవునితో సమానత్వం కలిగి ఉన్నాడని చెప్పేటువంటి మాట అది. దేవుని స్వరూపం అంటే అన్ని విషయాలలో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు వారు సమానత్వం కలిగి ఉన్నవాడు అని చెప్పేటువంటి మాట ప్రియులారా. అది బాబు ఓయ్ ఇటు తిరుగు. కాబట్టి ఆ దేవుని స్వరూపే ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు ఏమిటంట? సువార్త ప్రకాశంలో ఏముందంటమ్మా? క్రీస్తు మహిమను కనపరిచేటువంటిది సువార్త ప్రకాశం అంట. అది అవిశ్వాసులైన వారికి అర్థం కాకుండా సాతాను ఏం చేశాడంటే గుడ్డితనం కలుగజేశాడు. అంటే మీరు బాగా ఆలోచించగలిగితే, అంటే సువార్త అంటే క్రీస్తు స్వరూపాన్ని సమాజానికి ప్రకటించటం అయితే, ఆ సువార్త అనేది అర్థం చేసుకోక చాలామందికి ఏం చేశాడంటే సాతాను మనోనేత్రాలు మూసేశాడు, గుడ్డితనం కలుగజేశాడు. అందుకనే యేసుక్రీస్తు వారి దైవత్వం, నిత్య దైవత్వం ఎందుకు అర్థం కావట్లేదు? యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఎందుకు అంగీకరించట్లేదంటే క్రీస్తునందు ప్రియులరా, ఇదిగోండి
ఈ రెండు విషయాలు, ఒకటి హృదయం క్రొవ్వినది, రెండోది ఏమన్నాడు? సాతాను మనోనేత్రాలు మూసేశాడు. ఇక రెండోది మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం ఎందుకు అంగీకరించట్లేదు, ఎందుకు ఎరగలేకపోతున్నారంటే ప్రియులారా, మనిషి బుద్ధితో దేవుని సత్యాన్ని కొలవాలనుకుంటున్నాడు. మనిషి బుద్ధితో, మనిషి జ్ఞానంతో దేవుని సత్యాన్ని కొలవాలనుకుంటున్నాడు. కనుకనే క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది అర్థం కాకుండా పోయిందండి. ఎవరో ఏదో చెప్పారు, దాని మీద అట్లా మనం ఆగిపోవాలంతే. అసలు దాని గురించినటువంటి సత్యాలు ఏమిటి, దాని వెనుకున్నటువంటి సందర్భాలు ఏంటి, భావం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, అవసరమైతే మూల భాషలో ఏముంది? మూల భాషలో ఏమండి, మూల భాషలోనికి వెళ్ళే అవసరత లేదా? బైబిల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి మూల భాషను ఉపయోగించాల్సిన అవసరం లేదా? మీకు గుర్తుందో లేదో, సుమారు ఒక 6 సంవత్సరాల క్రితం అనుకుంటానండి, కరోనా కంటే ముందే, ఒక 6-7 సంవత్సరాల క్రితం బైబిల్ తర్జుమాలను చదవాల్సినటువంటి అవసరత క్రైస్తవులకు ఉందని ఒక అంశం మాట్లాడాను. తర్జుమాలనంటే ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి తెలుగు బైబిల్లో కొన్ని పదాలను, కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి అవసరమైతే మనం ఎక్కడికి వెళ్ళాలి? మూల భాషలోనికి వెళ్ళకపోయినా మిగతా తర్జుమాలలో అవసరమైతే మూల భాషలోనికి వెళ్ళి దానికి ఏం అర్థం వస్తుందో ప్రియులారా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇదంతా ఏం పట్టించుకోకుండా ఏమండి ఎవడో రాసినటువంటి ఎంగిలి పుస్తకాలు మాకు వద్దంటే, ఆ ఎంగిలి బైబిల్ని బట్టి రాసినవే, బైబిల్ని ఆధారం చేసుకొని రాశారు. అవి బైబిల్ని ఆధారం చేసుకుని రాసినటువంటి పుస్తకాలేనండి. కానీ బైబిల్కి మించి మాట్లాడుతున్నప్పుడు, వాక్యానికి, దేవుని ఉద్దేశానికి, చిత్తానికంటే దానికంటే మించి మాట్లాడుతున్నప్పుడు నేను వాటిని ప్రామాణికంగా తీసుకోమని అనట్లేదు. నీకు అర్థం కాకపోతే, ఉదాహరణకు మొదటి సందేశంలో రవితేజ మాట్లాడుతూ 89వ కీర్తనలో 14వ వచనంలో ఒక వాక్యం చదివించాడు. ఒకసారి చూడండి. 89వ కీర్తన 14వ వచనం. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. జాగ్రత్త చూడండి. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు అన్నటువంటి పదం ఉంది కదా. ఇప్పుడు మీరు వేరే భాషలోనికి వెళ్ళకుండా, వేరే తర్జుమాలను చూడకుండా సన్నిధాన వర్తనులు అంటే ఏమిటో నాకు చెప్పండి తెలుగు బైబిల్ చదివి. పోనీ సన్నిధాన వర్తనులు అంటే మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? సన్నిధాన వర్తనులు అంటే ఏదో మొత్తానికి సన్నిధిలో ఉండమని చెబుతున్నాడు అన్నట్టుగా ఉంది, అవునా కదా? సన్నిధాన వర్తనులు అంటే ఏదో సన్నిధిలో ఉండమన్నట్లుగా నుండి అని ప్రియులారా మనం అనుకునేది కాదు అక్కడ. ఇదిగోండి, తెలుగు భాషలోనే మీరు వేరే బైబిల్ జోలికి, వేరే తర్జుమాలకు వెళ్లకుండా, మూల భాషలోనికి వెళ్లకుండా అవసరమైతే ఆ సన్నిధాన వర్తనులు అంటే ఏమిటో చెప్పండి. పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడదాం. ఈ యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి క్రీస్తునందు ప్రియులారా అర్థం చేసుకోవాలంటే ఏమండి, మిగతా పుస్తకాలు అవసరం లేదంటే ఎలా? బైబిల్ని ఆధారం చేసుకొని రాసినవి. ముఖ్యంగా బైబిల్ ఏ భాషలో నుంచి అయితే ప్రియులారా తెలుగులోకి తర్జుమా అయిందో, ఏమండి ఆ భాషలను కూడా వద్దంట. హిబ్రూ గ్రీకు భాషలో నుంచి మనకు తెలుగు బైబిల్ తర్జుమా అయింది ప్రియులారా, అవి కూడా వద్దంట మనకు. అందుకని ఈ మాటల మీదే స్టిక్ ఆన్ అయిపోయి కొంతమంది ఏం చేస్తున్నారంటే పట్టించుకోవట్లేదు కనుకని ప్రియులారా మనిషి యొక్క బుద్ధిని, మనిషి జ్ఞానాన్ని, దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు కనుకనే ఇలాంటి సమస్య వచ్చింది. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలను చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. అమ్మ, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఈరోజు ఏమైపోయారంటే కేవలం మనిషి బుద్ధి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుకనే క్రీస్తునందు ప్రియులారా దాన్ని బట్టి దైవత్వాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది అర్థం కావట్లేదు. ఏమంటే ఒక మాట చెప్పంటారా? యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది మనస్సుకు అర్థమయ్యే విషయం కాదు, అది విశ్వాసముతో ఎరగాల్సినటువంటి సత్యం. అది యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది మనసుకు అర్థమయ్యే విషయం కాదండి, అది విశ్వాసంతో ఎరగవలసినటువంటి సత్యం ప్రియులారా. ఒకవేళ మనస్సుతో అర్థం చేసుకునేటువంటి విషయం అయితే ప్రియనందు ప్రియులారా, అది ఎప్పటికీ యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని అంగీకరించే విషయంలో అనేక మందికి సాధ్యపడదు. అది
ఈరోజు యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా, మంచి ప్రవక్తగా భావించేటువంటి గుంపు ఒకటి ఉంది. మీరు బాగా ఆలోచించగలిగితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలా యేసుక్రీస్తు వారిని కేవలం ప్రవక్తగా మాత్రమే అంగీకరించేటువంటి ఆ గుంపుకి యేసుక్రీస్తు వారు దేవుడు కూడా అన్నటువంటి విషయం అయితే ఆ మనసుకు గోచరిస్తుంటుంది, కానీ దాన్ని అంగీకరించలేరు. ఎందుకు? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఈరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలని ఉన్నా కూడా ఎందుకు రావట్లేదంటే, ఏమండి, అది మనస్సుతో గ్రహించే విషయం మాత్రమే కాదు ప్రియులరా. గట్టిగా చెప్పాలంటే అది విశ్వాసముతో ఎరగవలసినటువంటి సత్యము. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే మనిషి యొక్క బుద్ధి జ్ఞానాలతో, మనిషి యొక్క విశ్వాసాలతో ముడిపెడుతున్నారు. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అర్థం కావట్లేదు. ఇక మూడోది మనం ఆలోచించగలిగితే ఎందుకు ఎరగలేకపోతున్నారు యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం? ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి కారణం ఏమిటంటే, ఏమండి, ఇంతకుముందు మాట్లాడుకున్న దానికి ఇది కొనసాగింపు అనుకోండి. అదేమిటంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడండి, యేసుక్రీస్తు వారు మంచివాడండి, ఆయన గొప్ప ప్రవక్త అండి. ఇక్కడ వరకు ప్రభునందు ప్రియులారా చాలామంది మాట్లాడేటువంటి మాటే. కానీ అంతకు మించి ముందుకు రావాలంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు అండి, యేసుక్రీస్తు వారు రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అండి. అన్నదాకా రావటం అనేది ప్రభునందు ప్రియులారా అది సాధ్యం కావట్లేదు. ఎందుకు సాధ్యం కాదో యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం ప్రియులారా. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్ళతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అంటే యేసుక్రీస్తు వారు దేవుడని చెప్పటం, దాన్ని దైవదూషణాన్ని నూరు పోసేశారు కొన్ని విశ్వాసాలలో. అందుకని ఆయన మంచివాడండి, ప్రవక్తేనండి, గొప్ప ప్రవక్త అండి. ఇంకా చెప్పాలంటే 1,24,000 మంది ప్రవక్తల పరంపరలో వచ్చినటువంటి ఒక ప్రవక్తేనండి అని అక్కడి వరకు ఆగిపోయారు. కానీ క్రీస్తునందు ప్రియులారా ముందుకు ఎందుకు రాలేకపోతున్నారంటే మత సంబంధమైనటువంటి కట్టుబాట్లు, మత సంబంధమైనటువంటి కట్టుబాట్లు. కొన్ని వాళ్ళు చెబుతున్నది వాస్తవా కాదని ఆలోచించే పరిస్థితులు ఉన్నారంటే పెద్దలు చెప్పారు, ఇంకంతే, మాకు ఇంక వేరే దాంతో సంబంధం లేదు. ఇది కూడా ఒక కారణమే అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా ఇక్కడ మనం గమనించుకోవాలి. కొన్ని మతాల్లో ఏమని భావిస్తారంటే, దేవుడు అనబడుతున్నటువంటి ఆయన అసలు భూమి మీద మనిషిగా రాడు. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:14. అక్కడ దాకా రాలేకపోతున్నారు ప్రియులారా. మత సంబంధమైనటువంటి కట్టుబాట్లు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 3 విషయాలు. ఇక 4వ విషయం ఏమిటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం లేకపోవటాన్ని బట్టి, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది అర్థం కాకపోవటానికి క్రీస్తునందు ప్రియులారా ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే చెప్పంటారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకపోవటాన్ని బట్టి ప్రియులారా. ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించాలంటే ఆయన సహాయం కావాలి ప్రియులారా. సత్యాన్ని గ్రహించే వ్యక్తి ఎలాంటి వాడో అతని యొక్క స్థితిని బట్టే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉంటుంది. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు ఉన్నోడికి చచ్చే వరకు కూడా సత్యము కాదు, సర్వసత్యం కాదు, సత్యం కూడా అర్థం కాదు. అర్థం కాకపోయినా ఆ వ్యక్తి చెప్పుకోవచ్చు, నేను సత్య సంబంధిని, సత్యం అంటే నా ద్వారా సమాజానికి తెలిసింది అని చెప్పుకోవచ్చేమో, కానీ అది సాధ్యము కాదన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ సహాయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. యేసుక్రీస్తు వారు ఎవరో పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి ప్రియులారా. కొరింథీ పత్రిక అనుకుంటే ఒకసారి వాక్యం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. కొరింథీలకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము ఒక్కసారి 3వ వచనాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. మీ దగ్గర ఏ కలర్ పెన్ ఉంటుందో ఆ కలర్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు అనబడుతున్నటువంటి ఆయన ఎవరో లోకానికి తెలియాలంటే ఎవరు చెప్పాలంట? పరిశుద్ధాత్ముడు చెప్పాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రియులరా దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందుకని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను.
కాబట్టి ఆత్మను దుఃఖపరచొద్దు. మీ అజ్ఞానము చేత అంధకార సంబంధమైనటువంటి మీ మనసు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యర్థతను అనుసరించి దయచేసి దేవుని వాక్యాన్ని ఆలోచించొద్దు. ఇలా ఆలోచించినంతకాలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది మనకు అర్థం కాదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, కేవలం యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం విషయంలోనే కాదు, ఈరోజు మనలో చాలామంది వాక్యం మాట్లాడే వాళ్ళు ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఇదిగోండి సహోదరి మనలోంచి కానివ్వండి, సహోదరులోంచి కానివ్వండి, నాతో సహా ఈరోజు మనం వాక్యం మాట్లాడుతున్నాం, కొద్ది గొప్ప మాట్లాడగలుగుతున్నాం, స్థానిక సంఘాన్ని బలపరచుకోవడానికి ఏదో చెప్పగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అలా చెప్పే క్రమంలో క్రీస్తునందు ప్రియులారా ఖచ్చితంగా మనకు ఎవరి సహాయం అవసరం? మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎప్పుడు వస్తుంది మనకు? దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని కోరుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా. నాకు వాక్యం తెలుసు, నేను మొన్న విన్నాను, ఆయన ఎవరో కానీ సూపర్ చెప్పాడు, నేను నన్ను తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ నువ్వు సందేశాన్ని ఇవ్వగలుగుతావేమో కానీ ఆ సందేశం ద్వారా ఎవరిని నువ్వు బలపరచలేవు, ఎవరిని నువ్వు కదిలించలేవు, ఎవరిని నువ్వు ఆలోచింపలేవు, ఎవరిని కూడా నువ్వు దేవునికి దగ్గర చేయలేవు అన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో గమనించుకోవాలి ప్రియులారా. నువ్వు మాట్లాడే సందేశం అనేది 10 నిమిషాలైనా సరే, గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలైనా సరే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ 5 నిమిషాల వర్తమానాన్ని తీసుకురావడానికి ప్రియులారా మనం కష్టపడాలి. అర్థం కాకపోతే దేవుని పాదాల దగ్గర గోజాడాలి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్మ సహాయంతో రాసినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైతే మూల భాషలోనికి వెళ్ళాలి, తర్జుమాలను ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి, అవసరమైతే అంటున్నాను. ఇలాంటిది యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా సాధ్యమవుతుందా? అమ్మ, ఎంత అద్భుతంగా ఉందమ్మా మాట. ఒకసారి చదవండి మరలా. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. దేవుని ఆత్మ వలన మాట్లాడే ఎవడు కూడా యేసుక్రీస్తు భిక్షగాడని చెప్పడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ వలన మాట్లాడలేని వాడే, చేతకాని వాడే యేసుక్రీస్తు వారి భిక్షగాడని, అడుక్కునేవాడని, ఇంకోటని ఆయనను దిగజార్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడు ఎవడును యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇవ్వాలి ప్రియులారా. ఆయన చెప్పాలి, ఆయన సహాయంతో మాట్లాడాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం అనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనమందరం కూడా ఎరగాల్సినటువంటి సత్యం. అది మీ సేవకునిగా కేవలం నేను మాత్రమే నేర్చుకొని ఉండాల్సినటువంటి విషయం కాదు ప్రభునందు ప్రియులారిది. ఖచ్చితంగా దీని విషయమైన సంఘమంతటికి అవగాహన రావాలి. ఎందుకంటే నిన్నమొన్నటి వరకు మనం విన్నవి వేరు, లేక మనం విన్న దాంట్లోనే ఆగిపోయాం. ప్రారంభంలో విన్న దాని దగ్గర మనం ఆగిపోయాము. ఒకవేళ వింటే ఏం విన్నామండి? యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని విన్నాం. ఆయన దేవుని కుమారుడే కాదనట్లేదు. యేసుక్రీస్తు ఇంకా ఏమన్నా ముందుకు వచ్చి యేసుక్రీస్తు వారి దేవుడు అండి విన్నాం. ఓకే, యేసుక్రీస్తు వారి దేవుడు అంటే ఎక్కడి వరకు దేవుడు? ఆయన పుట్టినవాడు, తండ్రిలో నుంచి విభజించబడినవాడు, తండ్రిలోంచి ఒక భాగంగా బయటకు వచ్చాడు. ఈ బోధ కూడా తప్పే. ఇవన్నీ కూడా మనం విన్న ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా. దాని నుంచి బయటికి రావాలంటున్నాను. ఈ విషయంలో సంఘము చైతన్యం కావాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడటం అనేది అవసరం కాదు, అత్యవసరం అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ మాటలు వింటున్న మీరు అవకాశం దొరికితే ఖచ్చితంగా ఇతరులకు కూడా ఈ సత్యాన్ని చెప్పాలి. మన చుట్టుపక్కల కూడా యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మేవారు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారండి. కానీ ఆయన ఎలా దేవుడో అన్నటువంటి విషయం మీద మాత్రం అవగాహన లేని వారు ఉన్నారు. వాళ్ళని మీరు చైతన్యపరచాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి విషయాన్ని ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారో, మనకెందుకులే అన్నట్లుగా, పట్టనట్లుగా, న్యూట్రల్గా ఎవరైతే మిగిలిపోవటం మాత్రమే కాదు, ఎందుకంటే మనకి ఇవన్నీ విషయాలు కూడా యేసుక్రీస్తు గురించి ఇవన్నీ మనకు అవసరమా? ఆయన గురించి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదంటున్నారు. ఏమిటి సువార్త అని అడుగుతున్నాను. ఆయన నిత్య దైవత్వం లేకుండా, ఆయన ఎవరు అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా నా సువార్త అనేది సంపూర్ణమవుతుందా? అవ్వదు.
మరలా చెబుతున్నాను, యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వం, సువార్తకు హృదయం ఉన్నటువంటి విషయాన్ని ప్రియులరా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్మాలి. దయచేసి బయటకు వచ్చి మాట్లాడండి యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి. ఆయన హేళన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆయన కించపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆయన గురించి తక్కువగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. క్రీస్తునందు ప్రియులరా, ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మనమే ఊరుకుంటే ఎలాగండి? ప్రతి ఆదివారం రోజు ప్రభు యొక్క శరీరానికి అయిన రక్తానికి సాదృశ్యం ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా. ఏమంటే అలా తీసుకుంటున్నప్పుడైనా సరే మన మనసాక్షి పనిచేయట్లేదా? అయ్యో, నేను నమ్మినటువంటి నా ప్రభును, నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు గురించి సమాజంలో ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఈ రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాను అన్నటువంటి వివేచన రావాలి కదా ప్రభునందు ప్రియులారా. నేను సైలెంట్గా ఉంటే నేను వీటిని తీసుకోవడానికి అర్హుణ్ణి కాదు కదా, అర్హురాల్ని కాదు కదా అన్నటువంటి ఆలోచన రావాలి కదా. మనకు దిగులా చింత ఏమీ లేదు. ఆదివారం వస్తే రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, అవసరమైతే దానికోసమే మందిరానికి రావాలి. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం తెలీదు. దేవుడు అయినటువంటి ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడని, ఇంత గొప్పదైనటువంటి జీవితాన్ని, జీవన విధానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడని ప్రభునందు ప్రియులారా మనం మర్చిపోయాం. అందుకనే కేవలం రొట్టె ద్రాక్షరసానికి మన జీవితాలు పరిమితం అయిపోయాయి ప్రియులారా. ఇంకేమి పట్టవు మనకు. ఆయన పవిత్రమైన రక్తంలో కడగబడినటువంటి మనము చచ్చే వరకు కూడా పవిత్రతను కాపాడుకొని బ్రతకాలన్నటువంటి ఆలోచన కొంతమందికి లేదు. ఆదివారం వస్తే చాలు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు. కొంతమంది రొట్టె ద్రాక్షరసం కోసం వస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎవరైతే కేవలం ఆదివారం రోజు రొట్టె ద్రాక్షరసం కోసం మాత్రమే మందిరానికి వస్తున్నారో మీరు రావటం మానుకోండి అంటున్నాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మీరు కేవలం దాని దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం, పరమార్థం మీకు ఏమర్థమవుతుంది? జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా, పవిత్రంగా జీవితాన్ని కొనసాగించకుండా, ఆదివారం వచ్చేసి వారమంతా చేసినటువంటి పాపాలు కడగబడతాయన్నటువంటి ఆలోచనతో ఎవరైతే ప్రభు బలలో చేయివేస్తున్నారో ప్రియులారా, అలాంటి వారు ప్రభు బలలో తీసుకోవటం మానుకోండి. ఆలోచన నుండి బయటకు వచ్చిన తర్వాతే ప్రభు బలలో చేయివేయండి. వారమంతా చేసిన పాపాలు ఇదిగో ఈ ఆదివారం రోజు ప్రభు వల్ల రొట్టె రసం తీసుకుంటే చాలు, క్షమించబడతాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వారం నుంచి ఫ్రెష్గా మళ్ళీ పాపాలు చేయాలి. దానికోసమా యేసుక్రీస్తు వారు బలైంది. కొంతమంది దేనికోసం వస్తారు, కొంతమంది దేనికి వస్తారంటే రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నాను. తీసుకుంటే మేలులు వస్తాయి, తీసుకుంటే బలం వచ్చింది. ఎవరు చెప్పారు? ఏమంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తినిచ్చేది కాదు, శక్తినిచ్చేది అది శరీర సంబంధమైనటువంటి శక్తినిచ్చేది కాదు ప్రియులారా. ఏమన్నా 4 రొట్టెలు ఏమి తింటున్నారా? జగ్గు ద్రాక్షరసం ఏం తాగుతున్నారా? ఏమంటే అంత ముక్క తీసుకొని అంత గ్లాసు ద్రాక్షరసం తాగితే శరీరానికి బలం వచ్చింది ఎలా వచ్చింది అన్నటువంటి బుద్ధి ఉండాలి కదా అని అంటున్నాను నేను. అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని రేపేది ప్రియులారా. అందుకని అది అంత చిన్న ముక్క తీసుకున్నా, అంత కొంచెం ద్రాక్షరసం తాగిన ప్రియులారా మన జీవితాలు అనేది దేవుని కోసం వెలిగిస్తుంది, ప్రేరేపిస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ప్రభు బలియాగము మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి. ఇంకో విషయం చెబుతున్నాను. యేసుక్రీస్తు వారు రొట్టె దీనికోసం కాదు, వారమంతా చేసిన పాపాలు కాదు, లేకపోతే బలం వచ్చింది అన్నట్టు ఉద్దేశంతో కాదు. బాప్తీసం తీసుకున్నాం కాబట్టి మందిరానికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొని ఆరాధనలో భాగమైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి అయిన రక్తానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలన్నటువంటి ఆలోచన మీకుంటే మీ మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే సమాజానికి సువార్తను మీరు ప్రకటించాలి. సమాజానికి సువార్తను మనం ప్రకటించాలి. ఎవరైతే ఆ పాత్రలో చేవేస్తున్నారో, ఆయన శరీరానికి అయిన రక్తానికి సాదృశ్యం వాటిని తీసుకుంటున్నారు ప్రియులరా, ఖచ్చితంగా సువార్తను ప్రకటించబద్దులై ఉన్నారు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. అది మాత్రమేనా? ఆ మరణ సమాధి పునరుద్ధానాల దగ్గరికి వస్తే ఎవరిదా మరణం, ఎవరిదా సమాధి, ఎవరిదా పునరుద్ధానం అంటే క్రీస్తునందు ప్రియులరా పరలోకమందు దేవుడైన ఆయన పాపులైనటువంటి మన కొరకు మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆయన గురించి సమాజానికి ప్రకటించాలి ప్రియులారా. కేవలం మనం మాత్రమే కాదు, కేవలం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా మనం మాత్రమే కాదంటే నా ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ప్రకటించే పనిలో ఉన్నారో వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఎవరైతే ప్రకటించలేదో ప్రభు రక్తంలో కడగబడి కూడా బాప్తిస్మములు తీసుకొని కూడా ఇంకా ఎవరైతే ప్రకటించట్లేదో దయచేసి జాగ్రత్త పడిపోండి, సిద్ధపడిపోండి ప్రియులారా. ఒకవేళ ప్రకటించే సామర్థ్యం లేకపోయినా సువార్త ప్రకటనకు సహకారులుగా ఉండండి. అందుకనండి యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వానికి సంబంధించినటువంటి ప్రియులారా సభలు జరగబోతున్నాయి. ఆల్రెడీ జరిగింది. ఈ నెల 9వ తేదీ దేవుని మహాకృపను బట్టి గుంటూరులో మనం జరిగించుకున్నాం. వచ్చే నెల 6వ తేదీ విజయవాడలో జరుగుతుంది ప్రియులారా. వచ్చే నెల 6వ తేదీ విజయవాడలో జరుగుతుంది. డిసెంబర్లో నర్సరాపేటలో జరుగుతుంది.
ఈలోపే మరలా మన గుంటూరులో జరిగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మన వంతుగా సహకారాన్ని అన్ని విషయాల్లో అన్ని విధాలుగా అందించే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న వాటిని తీసుకుంటున్న మనం ప్రియులారా పవిత్రంగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి, వారం అంతా పాపాలు చేసి వచ్చి ఆ వారం ప్రభువుల్లో చేయవేయటం కాదు, పవిత్రంగా జీవించాలి. రెండోదిగా ప్రియులారా, ఆయన రక్తానికి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే శారీరకంగా బలవంతులము, మనం ఆత్మీయంగా బలవంతులం అవుతా ఉన్నటువంటి ఆలోచనలు. మూడోదిగా మన మీద ఉన్నటువంటి బాధ్యత, మనం సువార్త ప్రకటన చేయాలి ప్రియులారా. క్రీస్తుని గురించి, ఆయన మరణాన్ని గురించి ప్రియులారా, మరణించినటువంటి ఆయన ఎంత గొప్పవాడన్న దాని గురించి సమాజానికి ప్రకటించాలి. కాబట్టి ఒక్కసారి ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రియులారా, మనల్ని మనం హెచ్చరించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలోనికి ప్రవేశిద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. మరొక్కసారి రీతిగా మీ పాదాల చెంత చేరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్య దైవత్వాన్ని గురించి నాయన మేము మాట్లాడుకోవటానికి, అయా మమ్మల్ని మేము బలపరచుకోవటానికి తండ్రి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు. తండ్రి, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాలుగా ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయండి. ప్రత్యక్షంగా నాయన, పరోక్షంగా ఎందరైతే విన్నారో, లైవ్ ద్వారా ఎందరైతే వీక్షించారో తండ్రి, వారిని వారి కుటుంబాలను తండ్రి అన్ని విషయాల్లో అన్ని విధాలుగా తండ్రి మీ వాక్యానుసారంగా బలపరిచి స్థిరపరిచి నడిపించమని నా తండ్రి అర్థిస్తూ, ప్రభు వలలోనికి మేము ప్రవేశించబోతుండగా నాయన, అయ్యా మీ కాపుదల మాకు తోడించి అన్ని విషయాల్లోనూ క్రమముగా మర్యాదగా జరిగించేటువంటి కృపను నా తండ్రి మాకు దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావంలోను మీకు ఆరోపించుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారి శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి